హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు చిన్న టిప్తో కూడినటువంటి వీడియో అండి. మనం సంవత్సరం పాటు బఠానీలు నిల్వ ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో మనం నిల్వ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇప్పుడైతే సీజన్ చాలా పచ్చి బఠానీలు వస్తున్నాయి. కొన్ని అయితే నేను మార్కెట్ నుండి తెచ్చి ఒలిసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేడి చేస్తున్నాను. మంచిగా చక్కగా వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్లో ఇలా కలిపేయాలి. మంచిగా మరగాలండి. నీళ్లు మరిగే వరకు మనము మరిగించుకోవాలి. చూసారా, ఇలా మరుగుతున్న సమయంలో బఠానీలు ఇందులో వేసేయాలి. వేసేసి పొంగిస్తూ ఉండాలండి. ఇవి వేడైతూ ఉంటే బఠానీలన్నీ పైకి లేస్తూ ఉంటాయండి. వేడి మంచిగా ఎంత వేడైతే అంత బాగా పైకి లేస్తాయి. ఈ బఠానీలన్నీ ఇలా పైకి లేసిన వాటిని పైనుండి మనం తీసేసుకోవాలండి. అన్ని పైకి వచ్చేంత వరకు ఆగొద్దు. ఇలా పైకి వచ్చిన బఠానీలన్నీ తీసి ఒక జాలి దాంట్లో వేసేసుకోవాలి. జాలి పాత్రలో స్టెయిన్ అవ్వాలి. మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఇలా ఒక పాత్రలో వేసుకోవాలండి. చూసారా ఎంత చక్కగా లేస్తున్నాయో. పైకి లేసాయి, లైట్ వెయిట్ అయ్యాయి అంటే పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టే అండి. ఇలా పైకి లేసిన వాటిని అన్నిటినీ తీసుకోవాలి. అన్ని పైకి వచ్చేంత వరకు ఆగామనుకోండి, ఇవి మనము ముందుగా పైకి వచ్చినాయి ఓవర్ కుక్ అవుతాయండి. అలా ఓవర్ కుక్ అయితే కూడా మనము స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు బూజు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా పైకి వచ్చిన వాటిని అన్ని తీసి ఒక జాలి గరిటెలో వేసాను నేనైతే. మనము బయట నుండి ఫ్రోజన్ తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే సూపర్ గా ఉంటుందండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చక్కగా మనం ఏ కర్రీలోనైనా వాడుకోవచ్చు, ఉప్మాలోకి, ఇలా దేంట్లోకైనా మంచిగా ఇంట్లో ఉన్నాయంటే మనం దాంట్లో వేసుకొని వాడుకోవచ్చు. ఇయర్ అంతా పచ్చి బఠానీలు తిన్న ఫీలింగ్ వస్తుందండి. చూసారా, ఇలా జాలి గరిటెలో వేసాను. వాటర్ అంతా వెళ్ళిపోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం చల్లారాలండి. వెన్నీళ్ళలో వేసాం కాబట్టి ఇవి కొంచెం చల్లారేంత వరకు మనం వదిలేయాలి. ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ లో ఇవన్నీ వాటర్ ఆరిపోయిన తర్వాత క్లాత్ లో వేసేసి తడి లేకుండా కావాలి. బఠానీలన్నీ పూర్తిగా తడి లేకుండా అయ్యేంత వరకు ఆరబెట్టాలండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆరిపోతుంది. మరి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా పొడి పొడిగా అయిన తర్వాత ఇవన్నింటిని మనం ఒక బాక్స్ లోకి వేసేసుకోవాలి. లేదా జిప్ లాక్ కవర్ లో వేసుకున్నా పర్లేదు. నేనైతే ఇలా స్టీల్ బాక్స్ తీసుకొని ఇందులో స్టోర్ చేసుకుంటున్నా అండి. గాజు అయితే మనం ఫ్రీజర్ లో పెడతాం కాబట్టి పగిలిపోతాయి. స్టీల్ వాటిలలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఒక బాక్స్ లో వేస్తున్నాను. వేసేసి చక్కగా ఫ్రీజర్ లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రీజర్ లో పెట్టేసి మనకు అవసరం ఉన్నప్పుడు కొన్ని తీసుకొని వంటల్లో వాడుకోవచ్చు. చూసారు కదా, ఈ సింపుల్ టిప్ తో మీరు కూడా బఠానీలు స్టోర్ చేసి పెట్టుకోండి. సూపర్ గా ఇయర్ అంతా ఎంజాయ్ చేయొచ్చండి. ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.